ఈ విశ్రాంతిలో మనం ప్రవేశించాలంటే తప్పనిసరిగా ఈ వర్తమానం మనకు అర్థం కావాలి. దేవుడిచ్చే విశ్రాంతిలో మనం ప్రవేశించే వరకు మనం ఏం పని చేయాలి? ఎలా పని చేయాలి? అలాగే ఎందుకు పిలిచాడు మనల్ని? ఇవన్నీ కూడా రాయబడ్డాయి. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయము, 2 అధ్యాయం, 3 అధ్యాయం, 4 అధ్యాయం. ఈ 4 అధ్యాయాలను కూడా ఈరోజు మనం చూద్దాం. దేవుడు తన కనికరం చొప్పున ఈ వాక్కు ద్వారా మనతో మాట్లాడును గాక. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక మొత్తం బైబిల్ మొత్తం ఈ యొక్క 13 అధ్యాయాల్లో ఉంటుంది. బైబిల్ మొత్తం కూడా ఈ 13 అధ్యాయాలు కన్క్లూషన్. ఇంచుమించుగా ఇంకా బైబిల్ మొత్తానికి సారం ఏంటంటే ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక. మొత్తం ఆయన చేసినటువంటి కార్యాలని ఇక్కడ ముగిస్తాడు. అంటే ముగించడం అంటే ఫైనల్ చేసేస్తాడు ఇక. అటువంటిది ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక. మొదటి అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. పూర్వకాలమందు దేవుడు మన పితరులతో మాట్లాడాడు. నోవాహుతో మాట్లాడాడు, అబ్రహాం గారితో మాట్లాడాడు, మోషే గారితో మాట్లాడాడు, దావీదు గారితో మాట్లాడాడు, నాతాన్తో మాట్లాడాడు, యెషయాతో మాట్లాడాడు, ఇర్మియా గారితో మాట్లాడాడు, ఆమోస్ గారితో మాట్లాడాడు, మలాకీతో మాట్లాడాడు. అలాగే నానా సమయాల్లో, అంటే ఫుట్ నోట్లు ఏం చెప్పబడుతుందంటే నానా భాగములుగాను వివరంగా కూడా మాట్లాడాడు. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఆయన పూర్వకాలమందు క్రీస్తు వారికి పూర్వము 4,000 సంవత్సరాలు, అంటే 2,000 సంవత్సరాలు, 2 రొడ్లు, అంటే నోవాహు దినాల వరకు 2,000 సంవత్సరాలు, యేసుక్రీస్తు వారి వరకు 2,000 సంవత్సరాలు. ఈ యొక్క 4,000 సంవత్సరాలు పితరులతో మాట్లాడుతూ ఉన్నటువంటి దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగాను నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. అప్పుడు ప్రవక్తలు, ఇప్పుడు యేసుక్రీస్తు వారు. ఈయన దేవుడు తన కుమారుడు ఆయన యేసుక్రీస్తు వారి ద్వారా మాట్లాడుతున్నాడు. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఒకటి, ప్రవక్తల ద్వారా, అనేకులకి తెలియజేసి నేను యెహోవా, ఇది యెహోవా వాక్కు, వెళ్ళి మాట్లాడమని తన యొక్క సేవకులకు తెలియజేశాడు యేసుక్రీస్తు తండ్రి అనేటువంటి దేవుడు. అలాగే ఈ దినముల అంతమందు ఒక్కడే యేసుక్రీస్తు వారి ద్వారానే ఈ దినముల అంతమందు, అంటే ఇంకా అంతము, అంటే ఈ రెండవ రాకడ మరలా వచ్చిన తర్వాత మనకి మోక్షము, విమోచన, వేచి ఉన్న వారికి ఆయన రాజ్యంలో నిత్యత్వము, రాబోచున్నటువంటి రోజులు దగ్గర పడినవి. కాబట్టి ఇంకా మాట్లాడింది యేసుక్రీస్తు వారే. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించాను. 3వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క, అంటే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడట రెండు విధాలుగా. ఒకటి, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. రెండో పార్ట్గా చూసినట్లయితే అంటే రెండుగా కంపేర్ చేస్తుంటాడు ఆయన. ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, యేసుక్రీస్తు వారి ద్వారా చాలా వివరంగా ఇస్తున్నాడు. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక విశ్వసిస్తున్నటువంటి వారికి తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే, చక్కగా చూడండి, అక్కడ ప్రవక్తలతో మాట్లాడాడు, ఇప్పుడు మీతో మాట్లాడుతుంది యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మనతో మాట్లాడుతుంది యేసుక్రీస్తు వారు. మోషే గారు, తర్వాత దావీదు గారనో, అబ్రహాం గారనో, లేకపోతే యెషయా గారు, ఇర్మియా గారు, వీళ్ళ కాదు ఇప్పుడు మనతో మాట్లాడుతుంది. వారు మాట్లాడింది గుర్తు చేస్తూ యేసుక్రీస్తు వారు కూడా నేనే అని రుజువు చేస్తూ, ఆయనే అని చెప్పి రుజువు చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం రెండుగా చూడొచ్చు. ఒకటి, పూర్వకాలం ముందు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, నానా విధాలుగా, నానా భాగాలుగా, సమయాల్లో. ఇక్కడ యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంత ఖచ్చితంగా ఆయన వివరించి రాస్తున్నాడు ఈ బుక్లో, హెబ్రీ రాసిన పత్రికలో ఖచ్చితంగా రాస్తున్నాడు.
ఇక్కడ రాయబడిన విషయాలు తప్పిపోతే, ఇది ఆలకించపోతే, ఈ వాక్కుని ఆయన చెప్పిన దాన్ని అనుసరించకపోతే, ఇంకా మనని ఏది కూడా ఏ శక్తులు కూడా ఆపవు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినండి అని చెప్తుంది ఇక్కడ వాక్యం. ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నాడు ఆయన? ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, బద్దలైపోద్ది లేకపోతే అని ఖచ్చితంగా చెప్తున్నాడు. దేవుడు వివరంగా రాస్తున్నాడు. హెబ్రీయులు రాస్తూ ఇక్కడ చెప్తున్నాడు. ఈ హెబ్రీయులు రాసిన పత్రిక ఎవరు రాశారు? ఎవరు రాశారన్నది ఎవ్వరికీ తెలియదు. కాకపోతే అందరూ అపోస్తులు అని పౌలు అంటారు. ఇక్కడ రాయటం కూడా అపోస్తులు పౌలు అంటారు. రకరకాలుగా చెప్పొచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎవరితో రాయించాడో, ఆయనే రాశాడో తెలియదు మనకి. కానీ ఇది మనకి రాయబడింది. అపోస్తుడైన పౌలు రాస్తే ఒకలాగా, బర్నబా గారు రాస్తే ఇంకోలాగా చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఎవరు రాశారో కూడా సాక్ష్యం, ఆధారం లేదు. కానీ దేవుడు త్రూ మనందరికీ రాస్తున్నాడు. ఇది ఆయనందు విశ్వాసం ఉంచిన వారికి సజీవులను మృతులుగా చేయగలడని విశ్వసించే వారి కొరకు రాస్తున్నాడు. దానికి విశ్వసించిన వారందరూ కూడా ఈ విధమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండండి. మీరు భూ ఆశీర్వాదాలు అడగకండి, భూలోకి అబద్ధతనం కావాలని కోరుకోమాకండి. ఖచ్చితంగా చెప్తున్నాను. ఆయన ప్రవక్తలతో అప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళకి ఒక రూల్ ఉంది. ఇప్పుడు నా కుమారుడు ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఒక రూల్ ఉంది. ఈ రూల్ ప్రకారం మీరు వెళ్ళాల్సిందే. వారికి ఇచ్చి శోధించాను, మీకు ఇవ్వకుండా శోధిస్తున్నా. అంటే శోధిస్తామంటే పరీక్షిస్తున్నా. ఏం చేస్తారో మీ ఇష్టం, అది మీరు నిర్ణయించుకోండి. నేను చెప్పేది వినండి. నేను ఇప్పుడు చెప్పింది, అప్పుడు చెప్పింది ప్రవక్తల ద్వారా, ఇప్పుడు నా కుమారుడు ద్వారా నేను చెప్తున్నా. డైరెక్ట్గా నేను చెప్తున్నా. ఇప్పుడు డైరెక్ట్గా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదివరకు ప్రవక్తల ద్వారా, వాళ్ళ ద్వారా మాట్లాడేవాడు. కానీ ఈరోజు నేను దేవుని దూతగా మాట్లాడుతున్నా అని చెప్పి అబద్ధ దూతలు వచ్చి చాలా వరకు దేవుడు చెప్పందాని మాట్లాడుతున్నారు. వారి మాట నమ్మకండి. యేసుక్రీస్తు వారు దేవుని యొక్క బిడ్డగా, కుమారుడిగా వచ్చి మనకి చెప్తున్న మాటలు ఇక్కడ ఏమైతే రాయబడి ఉన్నాయో అవి చదివి దాని ప్రకారం వెళ్ళండి. నేను దేవుని బిడ్డని, దేవుని దూతని అని చెప్పి అబద్ధాలు చెప్పేవాడు మాట వినకండి. వాళ్ళతో పాటు వెళ్ళమాకండి. ఆయన కుమారుడు ద్వారా వచ్చి మాట్లాడుతున్నాడు. మీకు ఇప్పుడు ప్రవక్తల ద్వారా, నేను సంఘ కాపరుల ద్వారా మాట్లాడతానంటే ఇక్కడ రాసేవాడు. కాబట్టి సంఘ కాపరి నియమ నిబంధనలు ఉన్నాయి. సంఘ కాపరి కానివాడి నిబంధనలు ఏంటో, వాడు అనుసరించేది ఏంటో రాయబడ్డాయి. సంఘ కాపరిగా ఉన్నవాడు, కాపరిగా అంటే సేవకుడిగా ఉన్నవాడు సత్యమును వెంబడిస్తున్నవాడా కాదా చూసుకోండి అని చెప్పి బైబిల్ చెప్తుంది. కాబట్టి ఎవరైనా సరే తప్పిపోతే మాత్రం దానికి బాధ్యత మీరు వహించాల్సిందే. ఎవరికి వాళ్ళే వహించాల్సిందే. లేనిపోయిన సవత ప్రేమలు చూపించమాకండి. చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాము, పెద్ద అయినప్పుడు కలిసి ఉన్నాము, అప్పుడున్నాము, ఇప్పుడున్నాము, ఇప్పటికి అప్పుడు కాదు. ఎప్పుడు ఏదైనా సరే ఎవడన్నా మారిపోవచ్చు, ఎవడన్నా లోకానికి వెళ్ళిపోవచ్చు. డబ్బులు చూస్తే కళ్ళు రింగులు తిరుగుతాయి, మెలికలు తిరుగుతాయి. ఎవరిని మోసం చేయటకన్నా ఇష్టపడతాడు వాడు. కాబట్టి వాడిని పడేయటం అపవాదికి ఈజీ. కాబట్టి మీరు పడిపోమాకండి. ఇక్కడ చెప్పేది జోక్ ఏం కాదు, ఇది సరదాగా ఏం కాదు. ఖచ్చితంగా చెప్తున్నాను, వినండి, వినిపించుకోండి. పిచ్చిగా ఆలోచన చేస్తే మీ ఇష్టం. ఇది ఫైనల్. హెబ్రీయులు రాసిన పత్రిక 1 ఫైనల్. ఇందులో మీరు నిలబడండి. ఈ విధమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారో చూడండి. అప్పుడు ప్రవక్తలతో మాట్లాడా, ఇప్పుడు నేను నా కుమారుడితో మాట్లాడుతున్నా. ఇది నేను చేస్తుంది వాళ్ళనే ప్రవక్తలతో మాట్లాడితేనే వదిలిపెట్టలా. నా కుమారుడు ద్వారా మాట్లాడింది కూడా మీరు లెక్క చేయకపోతే, అంటే ఏదో పిచ్చి దూతలు వచ్చినాయి, అబద్ధాలు చెప్పే దూతలు, వాటిలు కాదు. యేసుక్రీస్తు వారు చెప్పే మాట ఇది. క్రొత్త నిబంధన మనకి డైరెక్ట్గా ఆయన చెప్తున్నాడు. ఈ రోజు నువ్వు బైబిల్ తీసి చదివితే క్రొత్త నిబంధన యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టే. ఆయన మాట ఆయన స్వహస్తాలతో రాయించి పెట్టించాడు. ఇక్కడ ఆయన చేసిన కార్యాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇక్కడ చూసి తప్పిపోతే ఇబ్బంది పడతారు. కాబట్టి హెబ్రీయులు రాసిన పత్రిక 1 అధ్యాయం 1, 2 వచనాలు చెప్పేది ఏంటంటే, పూర్వం అప్పుడు మాట్లాడాను, ఇప్పుడు నా కుమారుడుగా మాట్లాడుతున్నాను. ఇది నా కుమారుడు, మామూలు విషయం కాదు. ఆ కుమారుడు ఎలాంటోడో ఏంటో, ఆ కుమారుడు ఎంత ఇబ్బంది పడ్డాడో చూడండి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేశారంటే, మాకు ఆ పాస్టర్ చెప్పాడు, ఈ పాస్టర్ చెప్పాడు, ఆ సేవకుడు ఆ పాటలు పాడేవాళ్ళు, ఈ పాటలు పాడేవాళ్ళు, వాళ్ళు పాటలు చూసి వెళ్ళాము, వాళ్ళ ఆరాధన చూసి వెళ్ళాము, వాళ్ళ యొక్క అద్భుతాలు చూసి వెళ్ళాము. పిచ్చి నాటకాలు చేయమాకండి. ఇందులో ఉన్నది చూసుకుని చెరగండి, వెళ్ళండి అని చెప్పి తండ్రి అయిన దేవుడు స్వహస్తాలతో
చక్కగా పొందుపరిచి చెప్తున్నాడు. ఆయన రాస్తున్నట్టే ఉంటది ఇక్కడ. ఇది మనం చదువుతుంటే తండ్రి అయిన దేవుడు స్వహస్తాలతో రాసి జరిగిన చరిత్ర అంతా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాడు. అది కళ్ళకు కట్టినట్టుగా కనబడుతది. మనం చదువుతుంటే కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాడు. ఇప్పుడు కూడా చూపిస్తాడు. మనకు అన్నీ కూడా కనబడతా ఉంటాయి. కళ్ళు కట్టినట్టు కనబడతాయి. కళ్ళు గుడ్డి కళ్ళు, మొత్తం కళ్ళు, మెలికల కళ్ళు అన్నీ లెగిసిపోతాయి. మీరు ఏ కళ్ళతో చూస్తారో చూడండి. ఇక్కడ చూడండి, ఒకటో అధ్యాయం 1వ వచనం, 2వ వచనాలు ఏం చెప్తుంది? ఈ దినమున అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాను. ఆయన ద్వారా ప్రపంచమును మొత్తం నా కుమారుడే, నేనే, మొత్తం మేము చేసిందే, మొత్తం ఏర్పాటంతా కూడా మా ద్వారా జరిగిందే. కాబట్టి ఇప్పుడు చెప్పేది మేమే, మేమే దీనికి బాసు, మొత్తం మేమే. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనలను ప్రేమించి ఇంత చక్కని సందేశాన్ని మనకు అందిస్తున్నాడు. దేవదూతలకి లేని భాగ్యం మనకిస్తున్నాడు. నానా మీరు విశ్రాంతిలో ప్రవేశించాలని చెప్పి ఆయన విశ్రాంతిని విరమించుకుని, విశ్రాంతి లేకుండా వచ్చి మరలా పనిచేసి ఆయన విశ్రాంతిలో ప్రవేశించాడు. అదే విశ్రాంతిలో మనం రావాలని ఆయన ఇక్కడికి వచ్చి చూపించాడు. పిచ్చి డబ్బు చూసి పిచ్చి ఆలోచన పెట్టుకుని జనాలను పాడు చేయమాకండి. జనాలారా మీరు కూడా చెడిపోమాకండి. పిచ్చి డబ్బులు కొన్ని రోజులు ఉంటాయి. అవి తర్వాత ఎవరి దగ్గరికి వెళ్తాయో, ఎవరి డబ్బు వాడి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. అవి మన దగ్గర ఉండేవి కావు. సత్యాన్ని వెంబడించేవాడి దగ్గర డబ్బులు ఉండవు. కాబట్టి మీరు సత్యాన్ని వెంబడించకుండా డబ్బులు వెంబడిస్తే అవి కూడా మీ దగ్గర ఉండవు. తర్వాత అవి మొత్తం నరకంలో ఉంటారని చెప్పి దేవుడి వాక్యం తెలియజేస్తుంది. 1వ అధ్యాయము 1, 2 వచనాలు మనం చూసాము. ఇక్కడ తండ్రి అయిన దేవుడు 2 కంపారిజన్స్ చూపిస్తున్నాడు. అలాగే 3వ అధ్యాయము 5వ వచనం వరకు కూడా 2 విషయాలు మనకి ఇక్కడ కనబడతాయి. ప్రవక్తల కంటే దేవతల కంటే శ్రేష్టమైన నామాన్ని ఆయన కలిగి ఉన్నాడు. కుమారుడిగా పనిచేసి ముగించి తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఉన్నాడు. ప్రవక్తల కంటే దేవదూతల కంటే శ్రేష్టమైనటువంటి నామాన్ని ఆయన పొందుకున్నాడు. ప్రవక్తలు కానీ వీళ్ళందరూ కూడా దేవదూతలు వారందరూ కూడా పొందుకున్న దానికన్నా శ్రేష్టమైన నామాన్ని పొందుకున్నాడు. ఎందుకని? ఆయన అప్పచెప్పిన పని చేశాడు. చేసి శ్రేష్టమైనటువంటి నామాన్ని ఆయన పొందుకున్నాడు. ఆయన 3వ వచనం, 1వ అధ్యాయం 3వ వచనం, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమత్వమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించచ్చు. పాపములను విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఆయనకు అప్పచెప్పిన పని అంతా కూడా చేశాడు. ఆయన నామం ఏ నామం? అది కృపాసత్యము. కృపాసత్యం అంటే సత్యముగా జీవించినటువంటి ఆయన దగ్గర ఏ ఆస్తులు లేవు, ఏ యొక్క బంగళాలు లేవు, ఈ భూ సంబంధమైనటువంటిది ఏది పుచ్చుకోకుండా ఆయన నిలబడినటువంటి స్థితి. ఈ పని అంతా చేసి దేవుడై ఉండి కూడా, దేవుని యొక్క తత్వం కలిగి ఉండి కూడా, మూర్తిమత్వం ఉండి కూడా మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో కూడా శుద్ధీకరణం చేశాడు. మన పాపాల విషయాలు కూడా, మనం చేసిన పొరపాట్లకు కూడా శుద్ధీకరణ చేశాడు. గుర్తుపెట్టుకున్నానా? 1 ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. వాళ్ళతో మాట్లాడటం వరకే. ఈయన మాట్లాడటమే కాదు, ఈ దినములు అంతమందు శుద్ధీకరణ చేశాడు. మీ పాపాల విషయాలు కూడా శుద్ధీకరణ చేశాడు. శుద్ధీకరణ అంటే మామూలు విషయం కాదు. రోడ్డు మీద ఈడ్చుకుని కొట్టి, కొరడాలతో కొట్టి ఆయన్ని సిలువ మోయించి ఎన్నో విధాలుగా చేస్తే మనం శుద్ధీకరించబడ్డాము. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత వచ్చింది. అది రోగ స్వస్థత కాదు. ఆత్మకు పట్టిన ఆత్మకు పట్టిన వ్యర్థత, ఆత్మకు పట్టిన దుష్టత్వము, ఆత్మకు పట్టిన అధిక సంపాదన, వాటిలోంచి రోగంలోంచి విడుదల వచ్చింది. దాన్ని శుద్ధి చేశాడు. ఆయన పొందిన దెబ్బలకి మనకి శుద్ధి ఏంటంటే హృదయం శుద్ధి కలగాలి. ఎందుకంటే మనకి డబ్బున్నవాడు మంచి సత్యవంతుడు, ధనాన్ని కలిగినటువంటి వాడు ఆయన ధనాన్ని వదులుకుని వచ్చి పరిశుద్ధులు మన కోసం ఇచ్చేస్తే ఈ ధనం మనకెందుకురా? ఈ ధనం కోసం పలానోళ్ళు పోతున్నారే, ఈ ధనం తింటాకి లేకుండా పోతున్నారే, వాళ్ళకి ఎవరికైనా సహాయం చేద్దాం, మనకున్నది ఇంత దాచుకుని మన ఇంట్లో పెట్టుకుని మూలిగిచ్చడం దేనికిరా, పంచేయక అని చెప్పే మనసు మీకు రావాలి. ఆ జబ్బు పోవట్ల, హృదయానికి పట్టిన పీడత పోవట్ల, ఏమీ లేకుండా సత్యవంతుడిగా ఆయన దెబ్బలు తిని రక్తాన్ని చిందించి చివరి బొట్టు వరకు కూడా శ్రమించి ఏమీ లేదు ఆయనలో. ఏ మూల చూసినా డబ్బు ఆశ లేదు, దుష్టత్వం లేదు, ఏమీ లేదు. దేవుడికి విధేయుడయ్యి నిలబడి మనకు చూపించి శుద్ధీకరణ చేశాడు. సృష్టించిన ఆయన శుద్ధీకరణ చేశాడు. ఇప్పుడు మీరు వినండి, వాళ్ళందరూ ప్రవక్తలు, వాళ్ళు ఇవన్నీ చేయలేరు. వాళ్ళందరినీ నేను ఎన్నుకున్నా, మాట్లాడి చెప్పి పంపించా. వాళ్ళ మాట వినలేదు. సరే, నా కుమారుడు మాట మీరు వినాలి, వినండి. ఎందుకంటే ఆయనే
మొత్తం చేసింది ఆయనే. కాబట్టి మీ పాపాలు కూడా శుద్ధీకరణ చేస్తున్నాడు. శుద్ధీకరణ చేసి తెలియపరుస్తుంది ఏంటంటే, ఈ విధమైనటువంటి జీవితాన్ని మీరు కలిగి ఉన్నప్పుడు, ఈ లోక విషయంలో దేన్ని సంపాదించుకోకుండా, ఉన్నదాంతో సరిపెట్టుకుంటూ, ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే, ఆయన చేసిన పనికి సార్థకం అవుతుంది. శుద్ధీకరణం జరుగుతుంది. మీ హృదయాల్లో జబ్బుందే, డబ్బు సంపాదించాలన్న డబ్బు ఆలోచన ఉందే, అది దూరం అవుతది. ఆ డబ్బు మీద ఉన్నటువంటి మమకారం పోయి మనుషుల్ని ప్రేమించడం మొదలుపెడతారు. ఈరోజు డబ్బు గురించే కదా కొట్టుకు సచ్చేది. ఆస్తుల గురించే కదా కొట్టుకు సచ్చేది. ఇప్పుడు గొడవలు ఎక్కువ జరిగేది ఎక్కడ? ఇరాన్ దేశం ఉందండి. ఇరాన్ దేశం ఏం జరుగుతుంది? చంపేస్తున్నారు. 30,000 మందిని చంపారంట. తెలియకుండా ఉరులు తీశారంట. ఎందుకు? అధిక సంపాదన ఉంది ఆ దేశంలో. పెట్రోల్ బావులున్నాయి. తిన్నదరక్క మత పిచ్చి పట్టింది. మత పిచ్చితోటి దేశాన్ని ఏం చేశారు? డబ్బు ఎక్కువైతే ఏమొస్తది? మత పిచ్చి పడతది. మత పిచ్చి పడతది, ఇగో వస్తది. గర్వం పెరిగిపోద్ది. అహంకారం పెరిగిపోద్ది. ఏదో వంక నేను చెప్పిన దేవుడినే మొక్కాలని ఇండైరెక్ట్‌గా వీడి చేత మొక్కించుకోవడం తప్ప ఏమి లేదు. మతం అని చెప్పి, అదని చెప్పి, ఇదని చెప్పి ఇతర దేశాన్ని వారి మీదకి ఉగ్రవాదులు తయారు చేశారు ఆ డబ్బుతోటి. వీరికి కలిగినటువంటి అధిక ధనంతోటి ఇతర దేశాల మీద నష్టాన్ని తీసుకురావడానికి, ఇతర దేశాల దేవుడిని అణగదొక్కటానికి మత ఛాందస్వాదం పెరిగిపోయి, దేశ భవిష్యత్తుని కోల్పోయారు ఈరోజు. దారుణమైన పరిస్థితి. సమృద్ధి ఉంది, సుఖమే ఉంది. కళ్ళ ముందు కనబడుతున్నావు అర్థం కావట్లా పాస్టర్స్‌కే. విశ్వాసులకు కాదు. పాస్టర్స్‌కే. స్టేజి మీద ఉంటారీళ్ళు. కిందుంటారాళ్ళు. వీళ్ళు లిప్‌టిక్‌లు, రంగులేసుకొనుంటారు వీళ్ళ స్టేజీల మీద. కింద వాళ్ళు అంతే యవ్వనస్తులు. ఏం తెలుసు? ఏం నడక నేర్పుతున్నారు? షోయింగ్ లైట్లు, ఆ లైట్లు, ఈ లైట్లు పెట్టి, గిటారాలు పెట్టి, అయి పెట్టి, ఇయి పెట్టి, డాన్సులేపిచ్చి వారేం చేస్తున్నారక్కడ? ఈ మాదిరి చూపిస్తున్నారు. అక్కడ ఆరాధిస్తున్న వారు లిప్‌టిక్‌లు, డ్రెస్సులేసుకోవటం. కింద చూస్తున్నటువంటి యవ్వనస్తులు కూడా వారు లిప్‌టిక్‌లేసుకొనవటం. ఏం నేర్పుతున్నారు? ఆయన ఊరికే ఆషామాషీగా రాయలా. ఖచ్చితంగా చెప్పాడు. వీటిలన్నిట్లికి ముగింపు రాబోతుంది. కాబట్టి చూడండి, పాప విషయంలో శుద్ధీకరణ చేశాడు. ఇలాంటి దేవుడి కన్నా ఎక్కువగా సుఖానుభవాన్ని కోరుకుంటారంట. దేవుడే తన సుఖాన్ని పక్కన పెట్టి, అంటే తనకున్నటువంటి శ్రేష్టమైన జీవితాన్ని పక్కన పెట్టి, పరిశుద్ధుడైనటువంటి దేవుడు మన కోసం శ్రమిస్తే, వీరంట వారికి ఆయన సుఖాన్ని ఇవ్వటానికి వచ్చాడంట, వీళ్ళని ఆశీర్వదించాడంట, వీళ్ళని భూమి మీద హ్యాపీగా బతకండిరా అని చెప్తున్నాడంట. లిప్‌టిక్‌లేసుకొని, రంగులేసుకొని, గిటారాలు పట్టుకొని, పాటలు పాడుతూ ఆరాధన, ఆరాధన కళ్ళు మూసుకొని, ఇదా అని చెప్పింది? బైబిల్ చదవాలి కదా! బైబిల్ చదవరు. ప్రతి వోళ్ళు క్వశ్చించేవాళ్ళే. ప్రతి వోళ్ళు మాట్లాడేవాళ్ళే. టెక్స్ట్ బుక్ లేకుండా మాస్టర్ స్కూల్‌లో చెప్తుంటే ఊరుకుంటారా? కాలేజీలో చెప్తుంటే ఊరుకుంటారా? మాస్టర్ గారు తెలుగు సబ్జెక్ట్ అయితే మీరు ఇంగ్లీష్ చెప్తున్నారు అడగరా? ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే మ్యాథ్స్ చెప్తున్నారంటే అడగరా? మీరు మ్యాథ్స్ టీచరా? ఇంగ్లీష్ టీచరా అని అడగరా? నువ్వు పరలోకానికి నడిపేవాడో, భూలోకానికి నడుపుతున్నావు అని అడగరా? కనపట్లేదా? పరలోకానికి నడిపేవాడు ఎలా ఉంటాడు? భూలోకానికి నడిపేవాడు ఎలా ఉంటాడు? బైబిల్ చెప్తుంది దాన్ని బట్టి గుర్తుపట్టలేరా? అన్ని డబ్బులిచ్చి, అన్ని చేసి, ఇన్ని విధాలుగా దేవుడి వాక్యాన్ని చెప్పమనిస్తే, ఆ డబ్బులు తీసుకెళ్ళి అబద్ధదనాన్ని ఇంకా సంపాదించుకోవడం కోసం ఇంకా అబద్ధాలు చెప్పి అబద్ధ మనుషులు తయారు చేసుకోవటం ఎందుకు? దేవుడు వివరంగా చెప్తున్నాడు. ఆయన స్వహస్తాలతో రాస్తున్నట్టుగా ఉంది ఇది హెబ్రీ రాసిన పత్రిక. ఏం లేదు. ఆయన స్వయంగా మనం ప్రేమించి ఎంత చక్కని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా! ఆయనే రాసేసాడు ఇది. చెప్తున్నాడు, కుమారుడిని చూసాడండి. ప్రవక్తలతో మాట్లాడారు. ఆ కుమారుడు మీ పాపాలు కూడా శుద్ధీకరణ చేశాడు ఆయన. మాట్లాడాడు, చెప్పాడు, శుద్ధీకరణ చేశాడు, అన్నీ చేశాడు. ఇప్పుడు నా పక్కొచ్చి కూర్చున్నాడు. పరలోకంలోనూ భూమి మీద అధికారం 2 విధాల అధికారాలు సంపాదించాడు. మనం అంతే కదా! ముందు ఇప్పుడు భూలోకం మీద అధికారం సంపాదించాలంటే అబద్ధాస్తులు వదిలేయాలి. ఆత్మ విషయమే దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆయన అపవాది తీసుకొచ్చి 3 రకాలు చెప్పింది. ఆయన 4వ అధ్యాయం మత్తయి సువార్తలో ఏం చెప్తుంది? వచ్చి రొట్టెలు తినమంది. మనుషుడు రొట్టె వల్ల కాదు, దేవుడి నోటి మాట వల్ల బ్రతుకుతాడని చెప్పాడాయన. అంది. అయితే రొట్టె వద్దపోతే చచ్చిపో అంది. ఈ ఆలయం పైకి శిఖరం మీద ఎక్కి దూకంది. నీ దేవుడిని శోధించొద్దు. నీ దేవుడిని శోధించడం అంటే ఏంటి?
ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళాలి. ఆయన పని ముగించిన తర్వాత ఆయన తీసుకుంటాడు. అంటే నువ్వు ఇచ్చే రొట్టె తినకపోతే బతకలేమా మేము? బతుకుతావంటే నువ్వు బతకలేవు ఇక్కడ, నేను బతకనివ్వనంది. పర్వాలేదు. ఆయన రమ్మన్నప్పుడు వెళ్ళాల్సిందే. ఆయన ఇచ్చింది తింటమే, లేదంటే వెళ్ళటమే అన్నాడు. సరే నాకు మొక్కు, నేను ఇస్తాను నీకు మొత్తం అని చెప్పి శిఖరం పైకి తీసుకెళ్ళి చూపించింది. మొత్తం కనపడని చోట అంటూ లేదు, మొత్తం చూపించింది. నాకు మొక్కితే ఇస్తానని. నువ్వు దేవుడే మొక్కాలి, దీన్ని కాదు అని చెప్పాడు. అక్కడ అధికారాన్ని పొందుకున్నాడు యేసుక్రీస్తు వారు. అలాగే అధికారాన్ని పొందుకున్న ఆయన మనలను అధికారులుగా చేయటానికి మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం తెలియజేశాడు. అలాగే సువార్తలన్నీ కూడా చెప్పాడు, మీరు అధికారాన్ని పొందుకోండి. చివరికి ఆయన కూడా 28వ అధ్యాయం 18వ వచనంలో ఏమన్నాడు? భూమి మీదను పరలోకములోను నాకు అధికారం అనుగ్రహించబడింది. ఈరోజు మనకి పరలోకంలో ఇంకా అధికారం ఇవ్వబడలా. భూమి మీద అధికారం పొందుకోవటానికి మనకు అవకాశం ఇచ్చాడు. ఆత్మ విషయమై ఆస్తులను వదిలేసినట్లయితే ఆయన ఇచ్చిన దాంతో తిని బ్రతుకుతూ, ఒక ఇల్లు ఉంటే ఆ ఒక ఇల్లుతో, చిన్న ఉద్యోగం ఉంటే చిన్న ఉద్యోగంతో, చిన్న సంపాదన అయితే చిన్న సంపాదనతోటి ఆయన ఇచ్చింది తీసుకుంటూ, ఎక్కువైతే ఇతరులకు సహాయం చేస్తూ, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ, ఒకరికొకరు ప్రేమ అనురాగాలు కలిగి దేవుడు చూపించినటువంటి మార్గంలో నడవండి అని చూపించాడు ఆయన. అందుకని ఆత్మ విషయం దీని లేని వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. శరీర విషయమై ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు నరకంలో ఉంటారు. ఈ అధికారాన్ని పొందుకోవాలంటే మొదటగా ఆయన చేసింది, అపవాది ఇచ్చిన వాటిని తిరస్కరించాడు. దేవుడిచ్చిన దాన్ని తీసుకున్నాడు. మనమైనా అంతే. దేవుడు మనకి ఎంత ఇస్తాడో అంత తీసుకుని మిగతాది ఇచ్చేయాలి. ఎంత అవసరమో అంత తీసుకుని మిగతాది ఇచ్చేయాలి. ఉంచుకుంటే మనకే శాపం. అది అహంకారం, గర్వం పెరిగిపోతుంది. ఈ వాక్యం చదివితే అర్థమవుతుంది. అధికారాన్ని పొందుకున్నాడు. అధికారాన్ని పొందుకుని శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా పరలోకంలో కూడా అధికారం పొందాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదివితే బాగుంటుంది. ఆ వచనం మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. సర్వాధికారం ఇంకా మనకు అనుగ్రహించబడలేదు. ఆయనతో సమానంగా చేయుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. ఇది దేవదూతలకు ఎవరికి ఇవ్వలేదు ఈ భాగ్యం. అటువంటి భాగ్యం మనకిచ్చాడు. కాబట్టి ఆయనందు విశ్వాసం ఉంచడం నేర్చుకుందాం. కాబట్టి ఇక్కడ రాయబడుతుంది ఏంటంటే, ఎంత శ్రేష్టమైన నామమును పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. దేవుని కుడిపార్శ్వమున ఆయన కూర్చుని ఉన్నాడు. ఏ నామం అది? ఎంతో శ్రేష్టమైన నామం. ఆయన నామం మనం చూసినట్లయితే కీర్తనాకారుడు 115వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు. కీర్తన గ్రంథం 115వ అధ్యాయం 1వ వచనం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. మాకు కాదయ్యా, మాకు కాదు, మేము గొప్పవాళ్ళేం కాదు. నీ కృపా సత్యమును బట్టి. ఇది పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి వీరికి అధిక ధనాన్ని ఇచ్చాడు. ఇచ్చి ఆయన ఏమంటున్నాడంటే, మేమేం గొప్పవాళ్ళం కాదయ్యా, నీ కృపా సత్యం బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. నీ కృపా సత్యమును బట్టి ఏంటి? కృపగల దేవుడు అర్హత లేని మనకి అర్హత ఇచ్చాడు. ఆ అర్హత ఇచ్చిన దేవుడు సత్యవంతుడిగా ఈ లోకంలో జీవించాడు. ఏ విధమైనటువంటి అపవాది అధికారానికి లోబడలేదు. అపవాది అధికారానికి లోబడటం అంటే అధిక ఆస్తులను సంపాదించటమే. ఈరోజు మనం ఈ వాక్కులను గ్రహించగలగాలి. చెప్పబడుతున్నటువంటి మాటలు, తెలియజేస్తున్నటువంటి మాటలు అలా ఉన్నాయా లేదా అన్నది పరిశీలించండి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? శుద్ధీకరణం కూడా చేశాడు. పాపం విషయమై శుద్ధీకరణ కూడా చేశాడు. ప్రవక్తలు చేయలేరు. వాళ్ళెవరు కూడా చెప్పిన మాట చెప్పడమే తప్ప వారు చేయగలిగింది ఏం లేదు. ఈయన చెప్పిన మాట చెప్పాడు. చెప్పడమే కాకుండా మాట్లాడటమే కాక పాపాలకు కూడా శుద్ధీకరణ చేశాడు. ఇక్కడ 2 పాయింట్లు మనకు కనబడుతున్నాయి. అయితే 5వ వచనం, ఏలయనగా నీవు నా కుమారుడవు. మళ్ళీ ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆయన గురించి చెప్తున్నటువంటి సాక్ష్యం, నీవు నా కుమారుడవు. ముందే చెప్పాడు కదా, ఈ దినములు అంతమందు కుమారుని ద్వారా మాట్లాడాడు, శుద్ధీకరణం చేశాడు. ఆయన కుమారుని గురించి ఏం చెప్తున్నాడో చూడండి.
యాలయనగా ఆయన కుమారుడు అంటే నీవు నా కుమారుడవు. దీనికి సాక్ష్యాన్ని ఆధారాన్ని చూపిస్తున్నాడు. నేను నిన్ను కని ఉన్నాను, నేడు నిన్ను కని ఉన్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుండును, ఆయన నా కుమారుడయ్యుండును అనియు ఆ దూతలలో ఎవరితో ఎప్పుడైనా చెప్పానా? మీరు నమ్ముతారా నమ్మరా? వినండి. ఆయన నా కుమారుడు మాట చెప్పింది వినండి. అలాగే ఆయన పాపాలను కూడా శుద్ధీకరణ చేశాడు. ఆయన నా కుమారుడు, నేను కని ఉన్నాను అని ఇంత మటుకి బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా రాయబడిందా? ఒక వ్యక్తిని చూసి అబ్రాహాంనే కానీ, ఇస్సాకు గారినే కానీ, యాకోబునే కానీ, దావీదు గారిని కానీ, ఎవరినైనా సరే సొలొమోను విషయం చెప్పినా కూడా అది యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన మాటే. సమూయేలు గ్రంథం 2 సమూయేలు 7:14 చెప్పబడుతున్న మాట అది. ఆయన కుమారుడు, నేను ఎవరితో చెప్పలేదు. ఎక్కడైనా ఉందా? దూతలలో కానీ ఎవడైనాను చెప్పానా? నేను ఆయనకు తండ్రినైనందును, ఆయన నాకు కుమారుడైయుండును అనియు ఆ దూతలలో ఎవరితో నేనను ఎప్పుడైనాను చెప్పానా అని అడుగుతున్నాడు. ఆయన క్వశ్చన్ మార్క్ అది. చెప్పాడా? మీకు ఐడియా ఉందా? లేదు, చెప్పలా. కానీ ఆయన నేను కని ఉన్నాను అంటే ఈయన నా కుమారుడు. ఈయన 17:5 మత్తయి సువార్తలో ఆయన ఆ రూపాంతర పర్వతం మీదకి వచ్చినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించిన, ఈయన మాట మీరు వినుడి. ఇది తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటి సాక్ష్యము. ఆయన మాట వినుడి అన్నాడు. ఆయన ఏం చెప్పాడో అది వినండి. అది చెబితే మీరు నేనున్న స్థానంలోకి వస్తారు. ఆయన కుడి పార్శ్వమునకు చేసి నేను చెప్పిన విధంగా పనిచేసి మరలా విధేయత చూపించి ఆధారభూతుడు, ఆది అంతము లేనివాడు, ఆది సంభూతుడై నా దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. మీరు కూడా ఈయన మాట వింటే ఇక్కడికి వస్తారు. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినండి. లేకపోతే మీ ఇష్టం. మీరు మావోడు, ఆళ్ళోడు, ఈడోడు ఇవన్నీ డూప్లికేట్ మాటలు చెప్పకండి. మీకు అన్నీ కూడా శరీర ఇచ్చలలో నుంచి వచ్చేవి అన్నీ. ఇవన్నీ కూడా శరీర ప్రేమలు కాదు చూపించాల్సింది. ఆత్మీయ ప్రేమ చూపించండి. ఆత్మను రక్షించుకోలేని వాడిని గద్దించండి. మనం వినపోతే ప్రమాదం ఉన్న స్థానానికి వెళుతున్న వాడిని వినపోతే కొడతాం, గట్టిగా అరుస్తాం. ఒరే నీకు బుద్ధి ఉందా అని అంటాం. అదేది దానివల్ల వాడు పడిపోకూడదని, వాళ్ళు నశించిపోకూడదని. లోక జ్ఞానం ఉంది, దైవ జ్ఞానాన్ని అర్థం చేసుకునేటువంటి మనం ఉండకూడదు. ఈరోజు సేవకులు ఎలా చేశారంటే అజ్ఞానులుగా మార్చేశారు. విశ్వాసులని అజ్ఞానులుగా మార్చేశారు. తమ వైపు తన స్వనీతిని స్థాపించుకున్నారు. వారు ఏం చెప్తే అది వినేటట్టుకు మార్చేసుకున్నారు. ఏ అర్థం కాదు. ఇప్పుడు ఎంత చెప్పినా వారికి అర్థం కాదు. వారు భక్తులైపోయారు. వారిని ఆరాధించేవారు అయిపోయారు. దేవుణ్ణి మర్చిపోయారు. అజ్ఞానులుగా మారుస్తున్నారు. పెద్ద పెద్ద సంఘ కాపర్లందరూ కూడా అజ్ఞానులుగా మార్చిన వారే, మారుస్తున్న వారే. మార్చారు కాబట్టి వారు అజ్ఞానంలో ఉన్నారు, వీరు అజ్ఞానులుగా అక్కడే బ్రతుకుతున్నారు. అజ్ఞానమైనటువంటి స్థితి. అజ్ఞాన స్థితిలోంచి బయటకు వచ్చి మాట్లాడండి. అది దేవుడు తన కనికరం చొప్పున మనతో మాట్లాడుతున్నాడు, తెలియజేస్తున్నాడు. ఆయన కుమారుడు కని ఉన్నాను. ఎవ్వరు కూడా ఇంత మట్టికి ఎవరిని కూడా నా కుమారుడు అని చెప్పరా. నేను అనేక ప్రవక్తల ద్వారా మాట్లాడా, అనేక ప్రవక్తలు పంపించా, వారెవరిని చెప్పలా. ఎవరుందా మీకు ఆలోచన చెప్పండి అని అడుగుతున్నాడు. క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు ఆయన. ఆరో వచనం ఆయన క్వశ్చన్ మార్క్ వేసాడు. అడిగాడు, కుమారుడు ఎవరినైనా అన్నాడా లేదని. అయితే ఆయన చెప్తున్నాడు, మీకు పూర్వమందు ప్రవక్తలతో మాట్లాడా, తర్వాత నా కుమారుడితో మాట్లాడా, పాపాలకు ఆయన శుద్ధీకరణ చేశాడు. ఖచ్చితంగా చెప్తున్నా, ఈ కుమారుడు ఎవరిని కూడా నేను కుమారుడు అని పిలవలేదని చెప్పి ఈ 5 వచనాల్లో మనకు కనబడుతుంది. 6వ వచనం వచ్చేసరికి రెండో రాకడికి వెళుతున్నాడు ఆయన. రెండో రాకడి విషయాన్ని చెప్తున్నాడు. ఇక్కడ ఎందుకు చెప్తున్నాడో మనం ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలని చెప్పుచున్నాడు. ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, కుమారుని ద్వారా అయితే చెప్పినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు
ఆయన ఆది సంభూతునిగా మరలా భూమి మీదకి రప్పించినప్పుడు దేవుని దూతలందరూ, దేవుని ఆత్మలుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన వచ్చినప్పుడు ఆ దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. ఎందుకంటే రెండో రాకడలో మిమ్ములను మనలను తీసుకుని వెళ్ళబోయే ముందు మనం నమస్కారము చేయవలెను. ఈ లోక విషయాలను చూసి నమస్కారం కాదు. అయ్యా, నీ రాకడలో ఎత్తబడేవారుగా మేము సిద్ధపడుటకు నీవు చూపించిన కృపాసత్య మార్గం మాకు ఉపయుక్తమై ఉన్నది. కనుకనే మేము నీ ధన్యులమై ఉన్నామని చెప్పి ఆయనకు తెలియజేయాలి. ఆయన రెండవ రాకడకి ఆయన రెండవ రాకడ రాబోచున్నాడు. అప్పటి వరకు మనము వేచి ఉండాలి. ఆ రెండో రాకడ వరకు వేచి ఉండాలి. ఇవన్నీ కూడా చెప్పడం గల కారణం ఏంటి? ఆయన విశ్రాంతిలోకి మనము ప్రవేశించటానికి. విశ్రాంతి నిలిచి ఉంది. ఆ విశ్రాంతిలోకి తీసుకెళ్ళటానికి ఆయన రాబోతున్నాడు. కాబట్టి మీరు ఆయనకు నమస్కరించవలెను. నా కుమారుడు ఆది సంభూతుడు మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలని చెప్పుచున్నాడు. మనం చేయవలసినటువంటి కార్యాలను ఆయన తెలియజేస్తున్నాడు. అలాగే 7, 8, 9 వచనాల్లో ఆయన రెండవ రాకడకు సిద్ధపడు వారిని స్థితి, అలాగే దేవుడు రాజుగా తీర్పు. 7, 8, 9 వచనాలు ఏం చెప్తున్నాయంటే ఆయన రాకడలో సిద్ధపడే వారి ఒక స్థితి, అలాగే దేవుడు రాజుగా తీర్పు తీర్చబోతున్నాడు. అది కూడా వివరిస్తున్నాడు. ఆ తీర్పు జరగబోతుంది. కాబట్టి ఈ తీర్పు విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. 7వ వచనం, 8, 9 వచనాలు మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలగాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, దేవా, నీ సింహాసనం నిరంతరం నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. నువ్వు ప్రేమించింది దుర్నీతిని అంటే దేవుని ఆరాధించకుండా, దేవుని మాటన ఆజ్ఞను లోబడకుండా ఉండుటే దుర్నీతి. నీతిని అనుసరించకపోతే నిత్యరాజ్యం లేదు. దుర్నీతిని అనుసరిస్తే దుర్నీతి పరులతో పాటు నరకంలో ఉంటుందని బైబిల్ తెలియపరుస్తుంది. అందుకనే ఆయన చెప్తున్నాడు, నువ్వు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించేదివి. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించెను. ఆయన అభిషేకించి పంపించాడు. ఆయన అభిషేకించి అంటే ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు. అభిషేకించడం అంటే ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకుని నీతి ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి కాబట్టి నీతి మార్గాన వచ్చి నీతిగా జీవించి నీతితో ఉండుటకు అభిషేకించబడ్డాడు. ఆ అభిషేకాన్ని ఆయన కాపాడాడు. నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించాడు. తండ్రి అభిషేకించాడు. రోజు మనలను పిలిచాడు. ఆయన ఈ అభిషేకాన్ని ఇచ్చాడు. ఈ అభిషేకం పొందుకున్న మనందరం కూడా లోకంలో వెలుగుగా ఉండాలి. అభిషేకం పొందుకోవడం అంటే సత్యాన్ని జరిగించాలి, నీతిని జరిగించాలి, నీతి మార్గంను వెంబడించాలి. అదే మార్గాన్ని అనుసరించే వారిగా అనేకులకు కళ్ళు తెరిపించాలి. వారికి ఉన్నటువంటి దుష్టత్వాన్ని పోగొట్టాలి, దుర్నీతిని పోగొట్టాలి. ఎవరు గొప్ప కాదు, ఎవరు ఏమి సంబంధించిన వారం కాదు, అంటే ఎవరు కూడా దేనికి సంబంధించిన వారం కాదు, దేవునికి సంబంధించిన వారం మనము. అందరూ ఆయన దగ్గర ఒకటే, ఈక్వల్. కుల మత అతీతంగా ఆయన మనలను ప్రేమించాడు. కులాలు లేవు, మతాలు లేవు. అందరూ ఐక్యంగా ఉండాలి. అందరూ కలిసిమెలిసి ఉండాలి. అందరూ కూడా సమానమే. నీతిమంతుడికి అనీతిమంతుడికి ఆయన ఎండనిస్తున్నాడు, వర్షాన్ని ఇస్తున్నాడు, ఆహారాన్ని ఇస్తున్నాడు. మనకేలా భేదములు పెట్టుకోవద్దు, భేదాలతో ఉండొద్దు. చెబుతున్నావు, నువ్వు చేస్తున్నావా అంటే నేను చేయలేను, కానీ ఆయన ప్రేమ చేయిస్తుంది, ఆయన సత్యం నడిపిస్తుంది, చేయిస్తుంది. చేయనప్పుడు చెప్పటం కూడా దండగే. ఇప్పటి వరకు మన చేతిలోనే
ఏమి లేదు. ఇప్పటి వరకు ఆయన చేతిలో ఉండి నడిపిస్తున్నాడు. రాబోయే రోజుల్లో కూడా ఆయన నడిపించాలనే నా ప్రార్థన. మన శక్తి చేత, బలం చేత నడిపించబడం. కానీ ఆయన నడిపిస్తున్నాడు. ఆయన చేసినటువంటి వాక్కుని ధ్యానిస్తున్నప్పుడు మనం నడుస్తుంటాము. ఆయన వాక్కు ప్రతి క్షణం మనకు తెలియపరుస్తుంది. అది మనం ధ్యానిస్తున్నప్పుడు, ఆ ఉపదేశాన్ని మనం వింటున్నప్పుడు ఆయన సహాయం చేస్తాడు. మనము చేయాలి. నువ్వు చెప్పావు, నువ్వు చేస్తున్నావా? మీకు అనవసరం. నేను చేస్తున్నానో లేదో నన్ను చూసి కాదు నేను నడవమంటుంది. ఇక్కడ వాక్యాన్ని చూసి నడవండి. నువ్వు చెప్పి చేయనప్పుడు మేమెందుకు నడుస్తుంటే అది మీ ఇష్టం. అది ఎవరిష్టం వాళ్ళది. ఇక్కడ చెప్పబడుతున్న వాక్యాన్ని నేను చేయగల శక్తి నాకు ఆయన ఇస్తున్నప్పుడు నేను చేస్తుంటాను. నా శక్తి తగ్గిపోకుండా ఉండటానికి నేను ప్రార్థన చేసుకోవాలి. అది ఎలాగా? పౌలు గారు అంటాడు, నేను ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడైపోతానేమో అని చెప్పి భ్రష్టత్వం రాకుండా చూసుకోవాలి. అంటే డబ్బు, అబద్ధధనాన్ని విస్తారంగా సంపాదించుకోకుండా చూసుకోవాలి. చూసుకున్నప్పుడు ఆయన ఆజ్ఞల్లో మనం కంటిన్యూ అవుతున్నట్టుగా మనకు తెలిసిపోతుంది, మనకు అర్థమైపోతుంది. ఆయన ఆజ్ఞల ప్రకారం, ఆ ఆజ్ఞ ప్రకారం మనం నడుస్తున్నామో లేదో అని మనకు తెలిసిపోతుంది. అందుకనే ఇక్కడ దేవుడు సత్యమైనటువంటి దేవుడు వాక్కు మన ముందుంది. ఆ వాక్కు ఏం చెప్తుందో మనం వింటున్నాము. ఆ వాక్కు ప్రకారం మన జీవితాలు కట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది నిర్లక్ష్యం చేస్తే ఇంత గొప్ప రక్షణ భాగ్యం మరలా మీరు ఇంకా క్షమించబడరు, మనం క్షమించబడం అని చెప్పి తెలియజేస్తుంది. ఆయన నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడివారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించి ఆయన పంపించడం జరిగింది. ఆయన ఇక్కడ రావటం జరిగింది. అందుకనే రాజుగా ఆయన తీర్పు జరగబోయేది నీతిగా. ఆయన నీతిలో ఆయన నీతిని ప్రేమించే ఆయన ప్రకారము ఉంటుంది. దుర్నీతిని ద్వేషించేవాడు కాబట్టి రాజుగా వచ్చి తీర్పు తీరుస్తాడు. ఆయన చెప్పిన నామంలో కృపాసత్యంలో నడవకపోతే, నీతి మార్గంలో వెళ్ళకపోతే దుర్నీతిని ద్వేషించేవాడు కాబట్టి దుర్నీతి పరులకు శిక్షణ కూడా విధిస్తాడు అని రెండో రాకడ గురించి తెలియజేస్తూ, సేవకులు ఆయన రెండో రాకడల వరకు ఎలాగుంటారంటే వెలుగుతూ ఉంటారు. అగ్ని జ్వాలలుగా ఉంటారు వాళ్ళు. సేవకులు ఉంటారు. ఉండి వెలగాలి, లోకములో వెలుగుగా ఉండాలి అని తెలియజేస్తూ తన కుమారుని గురించి అయితే ఏమైతే చెప్పాడో, ఆయన నిరంతర సింహాసనం ఉండేవాడు. ఆయన రాజదండము న్యాయార్థమైనది. కానీ తన న్యాయాన్ని పక్కన పెట్టి మన కోసం వచ్చి మనల్ని రక్షించాడు, పాపంలో నుంచి శుద్ధీకరణ చేశాడు, ఎన్ని చేశాడు. కాబట్టి తప్పిపోమాకండి హెబ్రీయులారా అని చెప్తున్నాడు. హెబ్రీయులు అంటే మనమే, అన్యజనులు అయినటువంటి మనము అని విశ్వసించడంలో నో డౌట్. ఎందుకంటే హెబ్రీయులుగా ఇప్పుడు అబ్రహాం సంతానం అయ్యాం మనము, అంతేగాని యూదుల వల్ల కాదు. వారు వెళుతున్నటువంటి క్రైస్తవ మార్గంలో అంటుకట్టబడిన వారమైనప్పటికీ కూడా హెబ్రీయులుగా మనకి ఒక ఆధిక్యత కనబడుతుంది. ఇప్పుడు వారైనా సరే ఇదే మార్గంలోకి నడవాల్సిందే. హెబ్రీయులుగా వారు మార్పు చెందాల్సిందే. అంటే ఆయనను విశ్వసించాల్సిందే, క్రీస్తు వారిని విశ్వసించాల్సిందే. ధర్మశాస్త్రం వల్ల కాదు, యేసుక్రీస్తు వారి వల్ల మనము నీతిని వెంటాడాలి. అదే విశ్వాసంలోని వారు కూడా పొందుకోవాలి. కాబట్టి మనలను చూపించి వారికి ఆయన శిక్ష విధిస్తాడు. మీకు ఇచ్చి శోధించా వాళ్ళకి ఇవ్వకుండా చెబితే నా మాట విన్నారు. ఇప్పుడు నీవైనా సరే అదే మార్గాన్ని అనుసరించాలని చెప్పి యూదుల కన్నా అదే తెలియపరచబడుతుంది. ఇక్కడ చూసినట్లయితే నీతిని ప్రేమించేవాడు దుర్నీతిని ద్వేషించేవాడుగా న్యాయార్థమైన తీర్పు మనకి ఇక్కడ కనబడుతుంది. అలాగే 10వ వచనం నుంచి 14 వరకు ఉన్నటువంటి వచనాల్లో మనకి తెలియపరుస్తుంది ఏంటంటే, దేవుడు ప్రవక్తలనే కానీ, యేసుక్రీస్తు వారినే కానీ వీరందరినీ కూడా ఎందుకు ఏర్పాటు చేశారంటే, ఇక్కడ 14వ వచనంలో ఒక మాట చెప్పబడుతుంది. 14వ వచనం చూసినట్లయితే 1వ అధ్యాయం 14వ వచనంలో, వీరందరూ రక్షణయను స్వాస్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఈ 1వ అధ్యాయము 14వ వచనం వచ్చేసరికి ఒక మాట అంటున్నాడు ఆయన. అంటే 10వ వచనం నుంచి 10, 11, 12, 13 వరకు ఆయన ఏం చెప్తున్నాడంటే, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుడు ఎటువంటి వాడో అని తెలియజేస్తూ, అలాగే పైన చెప్పబడినటువంటి
ప్రవక్తలే కానీ వీళ్ళందరూ కూడా రక్షణయను స్వాస్యం పొందబో వారికి, అంటే మన కొరకు ప్రవక్తలు చేసిన, కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ దినములు అంతమందు చేసిన, ఎవరు చేసినా ఇప్పుడు మనము రక్షణయను స్వాస్యం పొందబో వారికి పరిచారము చేయటకే పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఎంత చక్కని దేవుడండి. హల్లెలూయా. మనందరం కూడా రక్షణయను స్వాస్యమును, శాశ్వతమైనటువంటి స్వాస్యాన్ని పొందుకోవటానికి పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఈ ఆత్మలన్నీ కూడా శరీరాన్ని త్యజించిన వారు, ప్రవక్తలు. వారు వెళ్ళి చెప్పారు, సత్య సువార్తను చెప్పారు. దేవుడు ఏది చెప్పాడో అది చెప్పిన వాళ్ళు ఉన్నారు, చెప్పలేని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు కూడా చెప్పలేని వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. చాలామంది 90%, 95% వాళ్ళే ఎక్కువ. యేసుక్రీస్తు వారు చెప్పింది చెప్పలేనట్టు. పాత నిబంధనలు అన్న నయ్యం కనీసం 50-50 ఉంటారేమో, నాకు తెలిసి 70-30 ఉంటారేమో. క్రొత్త నిబంధనలు వచ్చేసరికి ఇంకా ఎక్కువైపోయింది. 95% అబద్ధ బోధకులే, అబద్ధాలే. బైబిల్ ఎదురే ఉంటుంది. బైబిల్ ఒకటి చెప్తుంటే వాళ్ళు ఇంకోటి చెప్తారు. ఎంత గుండె ధైర్యం చూడండి. వాళ్ళకి డబ్బు ఇస్తున్న బలం ఎంత ధైర్యం ఇస్తుందో చూడండి. కనబడుతున్న డబ్బు కళ్ళు గిర్ర 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 తిరిగిపోతూ ఉంటాయి. మెల్ల కళ్ళు వచ్చేస్తాయి డబ్బులు చూడంగానే, జనాన్ని చూడంగానే, పెద్ద పెద్ద వాటిని చూడంగానే స్వాధీనం చేసేసుకుందామని. దుష్టుడి యొక్క ఆలోచన అది, దుష్టుడి ప్రేరేపణ అది. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? ప్రవక్తలు కానీ, యేసుక్రీస్తు వారు కానీ, వీళ్ళందరూ కూడా దేనికి చేశారు? రక్షణైన స్వాస్యము. వీరందరూ రక్షణను స్వాస్యం పొందబో వారికి పరిచారం చేయటకే పంపబడిన సేవకులైన ఆత్మల కారా అని కుమారుడు గురించి ఏం చెప్తున్నాడు? తండ్రి సంభాషణ 10వ అధ్యాయం 1వ అధ్యాయం 10వ వచనం 10 నుంచి 13 వరకు. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రం వల్లే పాతికిలను, ఉత్తరీయము వల్లే వాటిని మడిచివేతువు. అవి వస్త్రం వల్లే మార్చబడును గాని నీవు ఏకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అవి అని చెప్పుచున్నాడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠంగా చేయు వరకు నా కుడిపార్శ్వంలో కూర్చుండుమని దూతలలో ఎవరిని గురించి నేను ఎప్పుడైనా నువ్వు చెప్పానా? నీ శత్రువులను నీ పాదకములకు పీఠంగా చేయ వరకు నా పక్కన కూర్చోని చెప్పి ఎవరితో చెప్పలేదు. ఎందుకని? వాళ్ళెవరో కూడా శత్రువులను చూస్తే వీళ్ళు కూడా ఏదో విధంగా చేస్తారే కానీ వీళ్ళు వినరు. కానీ నా కుమారుడితో చెప్పా, ఆయన వచ్చి కూర్చో, నువ్వు పక్కన కూర్చో, నేను చూసుకుంటానన్నాను. విధేయత చూపించాడు. మిగతాదంతా ఆయనే జరిగించాడు. ఇప్పుడు మాట్లాడుతుంది కూడా ఆయనే. నాతో మాట్లాడుతుంది, మీతో మాట్లాడుతుంది, మనందరితో మాట్లాడుతుంది ఆయనే. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం చెప్పబడుతుంది అదే. మాట్లాడువారు మీరు కాదు, తండ్రే మీలో ఉండి మాట్లాడిస్తున్నాడు. ఆయన వాక్కు, ఆయన చెప్పిందే మనం ఇక్కడ చదువుతున్నాం. నువ్వు నా కుడిపార్శ్వన కూర్చో అంటే కూర్చున్నాడు. ప్రవక్తలు చెప్పమంటే చెప్పారు. యేసుక్రీస్తు వారిని నా పక్కన కూర్చో, నువ్వు శత్రువుని పాదపీఠంగా చేయవరు, నా పక్కన కూర్చో అన్నాడు. వాడిని కొట్టాడు, నేను కొడతానంటే కుదరదు. శత్రువు వచ్చి కొట్టాడని చెప్పి నేను కొడతానంటే కుదరదు. యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి వస్తే పేతురు గారు ఏం చేశాడు? ఆయన వరలో నుంచి కత్తి తీసి చెవు నరికేశాడు. నరికినప్పుడు దేవుడు అతికిచ్చాడు ఆ చెవుని. నేను వేడుకుంటే తండ్రి పంపించడా నాకు? నేను ఎందుకు వేడుకోకూడదు? కూర్చోమన్నాడు ఆయన. నువ్వు కూర్చో, ఊరుకుండు, నేను చూసుకుంటానన్నాడు ఆయన. దేవుడు తన కనికరం చొప్పున గత ఎన్నో సంవత్సరాల నుంచి మన కీర్తన గ్రంథము 46వ అధ్యాయం 10వ వచనంలో ఊరుకుండుటి నేనే దేవుడని తెలుసుకుని అన్యజనుల్లో నేను మహోన్నతునగుదును, సర్వభూమి మీద నేను మహోన్నతునగుదును అని చెప్పిన మాటని ఎక్కడికి వెళ్ళినా నన్ను దేవుడు నాకు ఆ అంకి కనబడంగానే టక్మని కూర్చో అంటాడు. నన్ను కూర్చుంటా అంతే. మాట్లాడంటే మాట్లాడతా, ఊరుకో అంటే ఊరుకోవటమే. కూర్చో అని తండ్రి యేసుక్రీస్తు వారు చెప్పాడని కూర్చున్నాడు ఆయన. ఏంటి, ఎలా కూర్చున్నాడు? వారు ఆయన్ని ఎన్ని కొరడా దెబ్బలు కొట్టినా, ఈడ్చినా, ఏం చేసినా కూడా చివరి వరకు కూడా ఒక్క మాట అనలేదు. సిలువ మీద ఉండి కూడా వీరు తెలియజేస్తున్నారు, క్షమించమని అడిగాడు ఆయన. నేను చెప్పాను కూర్చో, నువ్వు శత్రువులు నీ పాదపీటలు చేయవసే వరకు. ఎవరితో చెప్పానా? అయ్యా శత్రువులు వస్తున్నారంటే ప్రార్థన చేసి ప్రవక్తను పంపించి, సరే వాళ్ళ మీదకి వెళ్ళమని చెప్పి క్షమించమని అడిగారు కదా, వెళ్ళండి అని చెప్పి
శత్రుని మీద పగ తీర్చుకోవడం చూసాం మన పాత నిబంధన గ్రంథంలో. కానీ యేసుక్రీస్తు వారి విషయంలో ఏమన్నాడు ఆయన? నేను నీ శత్రువులను నీ పాదంలోకి పాదపీఠంగా చేయ వరకు నా కుడి పార్శ్వన కూర్చుండుము అని దూతలలో ఎవరి గురించి ఎప్పుడైనా చెప్పాడా? చెప్పలా. ఈయన గురించి ఈయనకే చెప్పాడు. అది చెప్తుంది నీకే, కుమారుడికే. అందుకని అంటున్నాడు ఆయన, వీరందరూ వాళ్ళేమో ప్రవక్తలకు చెప్పింది చెప్పారు. తర్వాత తన కుమారుడికి చెప్తే నువ్వు కూర్చో అంటే మాట్లాడొద్దు, నువ్వు వాళ్ళు ఏ హింస పెట్టినా నువ్వు భరించన్నాడు అంతే. వీరందరూ దేనికోసం పనిచేశారు? రక్షణైన స్వాస్యం పొందబో వారికి పరిచారం చేయటకే పంపబడిన సేవకులైన ఆత్మల కారా? ఆత్మలేగా వీళ్ళంతా, పంపబడినటువంటి ఆత్మలు. అటువంటి ఆత్మల కారా మనం రక్షణని స్వాస్యం పొందుకోవటానికి ఈ లోక దుర్బోధకులు ఏం చెప్తున్నారు? దేవుడు నువ్వు ఆ చిన్న ఉద్యోగం అంటే ఇష్టం లేదు, ఇంకా నిన్ను ప్రమోషన్ చేస్తాడు, ట్రాన్స్ఫర్ చేస్తాడు, ఇంకో ఉద్యోగం ఇస్తాడు, ఇంకా పెద్దది చేస్తాడు, ఇంకా ఇచ్చేస్తాడు, భూలోక ఆశీర్వాదాలు ఇస్తారు అని చెప్పి దాని సాదృశ్యంగా అబ్రహం గారు పొందుకుంది, శారా గారు పొందుకుంది, దావీదు గారు పొందుకుంది, ఎస్తేరు పొందుకుంది, వాళ్ళు పొందుకున్నారు, వీళ్ళు పొందుకున్నారు అని చెప్పి సాక్ష్యాలు దానికి చూపిస్తున్నారు. అంటే లోకంలో చూపిస్తున్నారు. గుర్తుపట్టండి, ఇక్కడ మాట్లాడుతుంది యేసుక్రీస్తు వారితో తండ్రి అనే దేవుడు మాట్లాడిచ్చింది తన కుమారుడితో. ఆయన కన్నాను, ఎవరితో చెప్పలా, నేను మీకు సాక్ష్యాల ఆధారాలు చెప్తున్నాడు ఆయన మనకి. ఆ పాత నిబంధన ఎవరితో నేను చెప్పలా. ఏం చెప్పలా? నువ్వు నా కుమారుడు అని చెప్పలా. తర్వాత నీ శత్రువులను నీ పాదపీఠములుగా చేయ వరకు నా కుడిపార్శ్వం కూర్చోమని చెప్పి ఇంకొకరికి కూడా చెప్పలా. చెప్పింది ఎవరికి? తన కుమారుడు కింద ఆయన పనిచేస్తుంది. ఇక్కడ 1వ అధ్యాయం మనకు చెప్పేది ఏంటంటే, ఇక్కడ మాట్లాడుతుంది ఫైనల్. ఇది మీరు గమనించండి. ఏదో దేవుడు కొన్నాళ్ళు క్షమిస్తాడు, తర్వాత మళ్ళీ మనసు మార్చుకుంటాడు, పశ్చాత్తాపడతాడు, ఆయన చాలా ప్రేమామయుడు, చాలా కృపగలవాడు కాదని అంటలా. కానీ ఇది ఫైనల్ డేలో కూడా నువ్వు అదే చేస్తారంటే ఎట్లాగా? చివరి రోజులు, అంత్యదినాలు, అంత్యదినము ప్రారంభించాడు ఆయన. ఇప్పుడు ముగింపులో ఉన్నాం మనం. ఇప్పుడు 2025 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా నమ్మపోతే, ఇంకా దీనిలో నిలబడిపోతే ఎలా? ఆయన కుమారుడు ద్వారా మాట్లాడాడు. ఆ కుమారుడికి సాక్ష్యం ఇది. ఆయన ఎవరికి చెప్పలేదు, ఏ ప్రవక్తలతో కూడా ఈ మాటలు అనలేదు, ఏ ప్రవక్తలు కూడా ఈ శత్రుని పాదపీఠం చివరి నా కుడిపార్శ్వం కూర్చోమనలేదు. అంటే కుడిపార్శ్వంలో కూర్చో, నీ శత్రువుని ఏమనకు అని కూర్చోబెట్టాడు. కానీ వాళ్ళని కూర్చోబెట్టలా, ప్రవక్తను అలా కూర్చోబెట్టలా. సరే అని చెప్పి వాళ్ళ శత్రువులను తరిమేశాడు. ఈయన విషయంలో అయితే వస్తాడు, ఎవడేం చేస్తాడు చూద్దాం, కూర్చో, నువ్వు కూర్చో అంటే సరే ఏం చేసేవారు చేయనే అని చెప్పి చేసేవారికి వాళ్ళకి వదిలేశాడు. ఆయన విన్నాడు, విధేయత చూపించాడు. వీళ్ళు వినరుగా, పాత నిబంధనల వాళ్ళు వినరు. కానీ ఆయన విన్నాడు, చేసి చూపించాడు. ఎందుకు? రక్షణ అయిన స్వాస్యం పొందబో వారికి పరిచారం చేయటకు వచ్చిన పంపబడిన సేవకులైన ఆత్మల కారా? సృష్టికర్త అయిన దేవుడు కూడా పనిలో దిగి మనకి విశ్రాంతి నిలిచి ఉందని చెప్పి దేవదూతల కన్నా గొప్పగా భావించి ఏ యోగ్యత లేని మనిషిని జ్ఞాపకం చేసుకోవటానికి రాసి ఉంది 2వ అధ్యాయం. మనం ఏ పార్ట్ వాళ్ళవయ్యా? మమ్మల్ని గురించి నువ్వు ఇంత కేర్ తీసుకున్నావా? 1వ అధ్యాయము అర్థమైతే మీ గుండెలు పగిలిపోతాయి. 1వ అధ్యాయం అర్థమైతే మామూలుగా ఉండదు విషయం. నీకు క్యాన్సర్ వచ్చినా, ఏ రోగం వచ్చినా, కుష్టి వ్యాధి వచ్చినా, లేకపోతే ఏ రకమైన వ్యాధులు వచ్చినా, లేకపోతే అడుక్కు తినే పరిస్థితి వచ్చినా దేవుడి మీద ఆధారపడతావు. ఏ రోగం తగ్గించమని అడగవు. ఎందుకంటే ఏ ఆస్తి కావాలని అడగవు. ఈ గొప్పతనం, దేవుడి గొప్పతనం చూడండి. ప్రవక్తల ద్వారా చివరికి ఆయనే వచ్చి మాట్లాడి రక్షణ అనే స్వాస్యం అంటే ఏంటది? ఈ ప్రపంచం యూనివర్సలే ఎంత ఇదిగా కనబడుతుంటే కనబడిన స్వాస్యము ఎంత విధైన స్వాస్యం ఉంది. అసలు అటువంటి స్వాస్యాన్ని ఆయన రక్షణ స్వాస్యం కొరకు ఇంతమంది ఆత్మలు పనిచేసినాయంట. అంటే ఆత్మలో ఏ రోగం లేని వారు ప్రవక్తలు ఉన్నారే, వారు జబ్బుతో ఉంది కాదు వారి హృదయం, స్వస్థతో కలిగి ఉన్నటువంటి హృదయాలతోటి వారు మాట్లాడి సత్యాన్ని తెలియపరిచి ఆయన కొరకు కాపాడుతూ వచ్చారు వాళ్ళు. అలాగే కుమారుడైన యేసుక్రీస్తు వారు దెబ్బలు పొందుట చేత మనకి స్వస్థత కలిగించాడు ఆయన.
మనకొక ఆజ్ఞను జారీ చేశాడు. దాని కొరకు మనం జీవించాలి. మనకు విశ్రాంతి నిలిచి ఉంది. మనకు విశ్రాంతి నిలిచి ఉంది కాబట్టి లోక ఆశీర్వాదాలు కావాలని ప్రార్థించమాకండి అన్నదే ఈ ఏప్రిల్ రాసిన పత్రిక మనకు తెలియజేస్తుంది. ఇప్పటి వరకు 1వ అధ్యాయం అయింది. 4 అధ్యాయాలు చెప్పాలని చెప్పి కూర్చుంటే వివరించి అంటే ఇంకా ఇది వివరించి అంటే పూర్వకాలం ఎవరెవరితో మాట్లాడాడో, యేసుక్రీస్తు వారితో ఏమేమి మాట్లాడాడో, తర్వాత ఇంకన్నీ చూసుకున్నట్లయితే ఒక్కోటి ఎవరి గురించి కుమారుడని అన్నాడా లేదా? ఏ సందర్భంలో ఏం మాట్లాడాడో చూడాలన్నా ఖచ్చితంగా అన్నిట్లికి సంబంధించిన రెఫరెన్సెస్ ఉన్నాయి. అంత వివరణ ఎళ్ళకుండా ఈ ఒక్క గంటలోనే మనం ఎంత చూడగలిగాం. అది దేవుడు తన కనికరం అది. ఆయన ఏకరీతిగానే ఉన్నాడు. నిన్న, నేడు, నిరంతరము నీవు ఏకరీతిగా ఉన్నావు. నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. అయితే నేను నీ చేతిలో నీ పాదములకు పాదపీఠంగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చోమను. నా పక్కన కూర్చో అంతే. నా మాట విను అన్నాడు. ఈరోజు మనతో కూడా చెప్పేదదే. మాట వినండి. ఆయన చెప్పినట్టు మనం వినాలి. ఈ 1వ అధ్యాయం ముగించబడింది. 2వ అధ్యాయానికి మనం వెళుతున్నాం. దేవుడు తన కనికరం చొప్పున ఈ 2వ అధ్యాయాన్ని కూడా మనతో మాట్లాడును గాక.